హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చైనాలో మా హౌస్ టూర్ అయితే చేద్దాం. అండ్ మనతో పాటు అయితే ఒక గెస్ట్ కూడా ఉన్నారు. సో ఇదైతే రెంటల్ హౌసే అనమాట. మేము 1 ఇయర్ నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాం. అండ్ ఏంది ఇంట్లో సైకిల్ పెట్టేసుకుంటున్నారు అనుకున్నారా? సో తనే రంజిత్. అండ్ మనలో చాలా మందికి అయితే తను ఆల్రెడీ పరిచయం, రంజిత్ ఆన్ వీల్స్ ఛానల్ తోటి. ఇంకీస్ ఎవరికైనా తెలియకపోతే తను సైకిల్ పైన అయితే ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అయితే చేస్తున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ తను ఈరోజు అయితే చైనాలో ఉన్నాడు. సో మన గెస్ట్ అయితే హోమ్ టూర్ చేయబోతున్నాం మనం ఈరోజు. సో తన జర్నీ అంతా ఇప్పుడు షాంఘైలో అయిపోయింది. సో షాంఘై నుంచి అయితే తను ఇక్కడ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాడు. తన సైకిల్ రైడ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాడు. ఇలా మొత్తం ఇన్ని బ్యాగ్స్ అయితే తన సైకిల్ పైన వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే ఒక ట్రిప్కి వెళ్ళినా నా దగ్గర 5-6 చెక్కిన్లు వస్తాయి. క్లాత్స్ కన్నా ఇంపార్టెంట్ థింగ్స్ కెమెరాస్ అవి అయితే ఎక్కువ ఉంటాయి. మీ ఇల్లు యాక్చువల్గా నేను రాగానే వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు నాకు ఇప్పటివరకు కూడా. చాలా చాలా బాగున్నది అసలుకి. అండ్ ఇది నేను అడిగితే మీరేమో ఇదే చిన్నది చైనాలో ఇంకా చాలా చాలా పెద్ద ఇల్లులు ఉంటాయి, క్లబ్ హౌస్లు అవి ఉంటాయి అని చెప్పారు. అండ్ చాలా చాలా నీట్గా ఉన్నది అసలు. సో మనకి ఇట్లా మెయిన్ డోర్ ఎంటర్ అవగానే మనకి ఒక సైడ్ ఏమో కోర్స్ పెట్టుకోవటానికి ఉందన్నమాట. ఇంకా మనకి ఇంకో సైడ్ ఏమో ఇట్లా డైనింగ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనం కిచెన్ ఇక్కడ ఉంది. సో కిచెన్ నుంచి మనం డైనింగ్లోకి అన్నీ తీసుకురావాలంటే చాలా పెద్ద టాస్క్. సో ఇల్లు నీట్గా అన్నీ సర్ది పెట్టేది నేనైతే కాదులేండి. ఇంకా మనకి ఇంట్లో ఇంకా తను మా ఆయి తను మొత్తం ఇల్లంతా నీట్గా సర్ది పెట్టింది. మీ ఆయి వేడి వేడి నీళ్ళతో గిన్నెలో ఉంటుంది అని హలో నీహో అంటే హలో అని అర్థం, నీహా అంటే హలో అని. సో తను ఉదయమే వచ్చి ఇంకా మంచిగా ఇట్లా మనకి అంట్లు కానీ ఇంట్లో బాత్రూమ్స్ కానీ అన్నీ తనే వాష్ చేసేస్తుంది అనమాట. ఇంక ఇది మనకేమో వాషర్ డ్రయర్ రూము. సో వన్ సైడ్ అయితే వాషర్ ఉంది, ఇక్కడేమో డ్రయర్ ఉంది. సో ఇక్కడనే మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇంక ఇదేంటంటే బాయిలర్. ఏం బాయిలర్? వాటర్ బాయిలర్. మనకి ఇంట్లో హాట్ వాటర్ రావాలంటే ఇదే. ఇంకా ఇప్పుడు మనకి హాట్ వాటర్ ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు? నేను ఇది చూడలేదు, ఇక్కడ రాలేదు. అంతా హాట్ వాటర్ మొత్తం ఇదే బాయిలర్ చేస్తుంది. లేదంటే మనకి అంతా హాట్ వాటర్ రావాలంటే కూడా కష్టం. చిన్న గీజర్ తో అయితే రావు కదా, అసలు కొద్దిసేపు వస్తే బంద్ అయిపోతుంది. సో అందుకోసమని ఇంక ఇది నైస్. సో బయట అయితే ఇంకా బాల్కనీ టైప్ అయితే ఉంది. ఇది టోటల్ మన కిచెన్ వ్యూ అనమాట. మనం నాకు 2 బఫెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అన్నీ కావాల్సిన గాజు సామాన్లు అన్నీ ఉంటాయి నా దగ్గర అయితే, అవి వాడే తక్కువ. ఇది ప్యాంట్రీకి. ఒక్క విషయం చెప్పాలి, ఫర్నిచర్ అంతా నేను ఏదో కొన్నా అనుకోకండి, అదంతా రెంటల్ ఫర్నిచర్. ఇది ఒక్కటే నేను కొన్నది, అది తప్ప నేనేం కొనలే. ఎందుకంటే మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ప్రాబ్లం. ఇంకా ఇది మనకి హాల్, బయట బాల్కనీ ఉంది. ఇంకా మనకి సో ఇంక ఇదే అనమాట కింద లివింగ్ రూమ్ అయితే మొత్తం వ్యూ అయితే. ఇంకా మనకి లెఫ్ట్లో అయితే ఒక రూమ్ ఉంది. ఇంక ఇది వాళ్ళు చిన్న రూము, కావాలంటే స్టడీ రూమ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నారు. మేమేమో ప్రజెంట్ గెస్ట్ బెడ్రూమ్గా అయితే చేసినాం ఇవన్నీ కూడా. అంటే రెంటల్ ఫర్నిచరే కదా అని ఇంకా వాళ్ళు బెడ్ ఇస్తా అంటే తీసేసుకుందాము. కాశీకి అయితే తన బట్టలన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాడు, ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది రెడీ అవటానికని. అదర్వైజ్ మెయిన్ బెడ్రూమ్స్ అన్నీ కూడా పైనే ఉన్నాయి అన్నమాట. ఇంకా తన టాయ్స్ అవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాడు, ఎందుకంటే ఎవరైనా పిల్లలు వస్తే ఇక అందరూ ఆడుకోవటానికి అయితే బాగుంటుందని. ఇంకా మనం ముందుకు వెళ్ళైతే మొత్తం హాల్ అయితే చూపిస్తాను. సెకండ్ బాల్కనీ అయితే ఇక్కడ ఉంది. కథ పెద్దగా యూజ్ అయితే చేయము ఇంకా బాల్కనీని అయితే. ఇదండి టోటల్గా అయితే. ఇక్కడ ఒక చిన్న కార్నర్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఇంకేమన్నా అవసరం లేకపోతే ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ ఉన్న ఈ చిన్న రూమ్ ఏంటంటే ఇంక మేము అయితే దేవుడి రూమ్గా అయితే కన్వర్ట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ అన్ని పూజకి అన్ని కావాల్సినవి ఇక్కడే పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇంకా స్టడీ రూమ్ ఉందన్నమాట. మెయిన్ స్టడీ రూమ్ వచ్చేసి ఇక్కడికి ఉంది. అది అస్సలు దర్చుకోమాకండి, చూసారు కదా అన్ని బొమ్మలు అన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసినాయి. ఇంకా హాలిడేస్ కాబట్టి
ఇంకా అన్నీ ఇక్కడ బయట తీసేసి అయితే ఆడుకుంటున్నాడు తను. ఇంక ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ అయితే ఉంది చిన్నది. మనం పైకి అయితే వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూసుకుందాము. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, కథ నా చేతిలో గ్రో అయ్యే తక్కువ, మా హస్బెండ్ చేతిలోనే మంచి గ్రో అవుతాయి. ఇంకా 2-3 చెట్లు అయితే పాపం చలికి ఈ పాడైపోయినాయి. మనం పైకి వెళ్దాము. ఓకే అవును కదా. ఓకే ఆషిక్, ఇంకా ఇది మనకి పైన అప్ స్టేర్స్ వచ్చేసి అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. ఇంకా మనకి సో ఇంక ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనకి యూఎస్కి ఇండియాకి మధ్యలో అయితే ఉంటాయి. ఇంకా బయట అయితే మొత్తం ఇట్లా కాంక్రీట్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి, కానీ ఇంట్లో మాత్రం ఇట్లా వుడ్ తోటి మళ్ళీ ఇట్లా సెంట్రల్ హీటింగ్ అంతా యూఎస్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంక ఇదండి టోటల్ వ్యూ. సో లెఫ్ట్లో అయితే ఒక వార్డ్రోబ్ ఉంది, ఇది అయితే కొంచెం పెద్దది. ఇంకా మనకి ఇంకో సైడ్ అయితే ఒక చిన్న వార్డ్రోబ్ అయితే ఇచ్చారు. ఇదనమాట టోటల్ వ్యూ. ఇంకా నా మెయిన్ డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసి ఇక్కడికే ఉంది. ఇంకా ఇది టోటల్ సెటప్ అయితే. బెడ్ యూఎస్ నుంచి వచ్చింది. ఇంకా మనకి ఇక్కడైతే స్టోరేజ్ రూమ్ ఉంది. ఇంకా ఈ థింగ్స్ అన్నీ మేము యుఎస్ నుంచి తీసుకొచ్చుకున్న థింగ్స్ అన్నీ ఇంకెక్కువ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, బట్ అప్పుడు ఎందుకు తీసుకున్నాం అంటే క్వారంటైన్ కోవిడ్ టైం ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకురమ్మన్నారు. సో ఇంకా సూట్ కేసెస్ చూసిరు కదా, మొత్తం ఇంట్లో ఒక రూమ్ మొత్తం ఈ సూట్ కేసెస్ అయితే నింపుకుంటాయి. ఇది ఈ స్టోర్ రూమ్ అంతా మేము ఈ సామాన్లు అన్నిటితోటి ఒక 4 months అయితే మేము హోటల్స్లోనే తిరిగాము. సో అది ఇంకా మనమైతే ఇప్పుడు ఆషిక్స్ రూమ్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. Can you give me the permission to explore your room? No. Ashik, can we see your room? No. Can you show your room to everyone? Allowed. It's okay. Okay, for some time. Okay? No. Okay. చెప్పు. సో ఇంకా ఇది మన ఆషిక్ రూమ్ అయితే. ఏంటి నీ రూమ్? ఇంకా చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికి అనమాట రెడ్ డెకరేషన్స్ ఇంకా వస్తాయి. ఇప్పుడు మనం అన్ని పండుగలు చేయాలి. ఇంకా తన టాయ్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా మెయిన్ టాయ్స్ చూస్తారా రంజిత్, చూస్తావా? నువ్వు నేను అడిగినావు ఇంకా ఉన్నాయి బొమ్మలు అని. చూడండి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయో ఇంట్లో. ఇవన్నీ ఆషిక్ బర్త్డే చేస్తే అన్ఓపెన్ టాయ్స్ మొత్తం ఇంక ఇక్కడ పెట్టిన. తన ఇంకా తెలుసు కదా పిల్లలు ఎట్లుంటారు, టాయ్స్ రాగానే అన్ని ఓపెన్ చేద్దామని చూస్తుంటారు. ఇంక ఇక్కడ 2 rooms ఉన్నాయి. సో మనం ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకో రూమ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి కొంచెం డోమ్ టైప్ ఉంది ఈ రూమ్ వచ్చి. ఇంకా మనకి ఇక్కడ ఇంకో బాత్రూమ్ ఉంటుంది. ఇంకా గెస్ట్ ఎవరైనా వస్తేనే ఇది యూజ్ చేసుకుంటారు. రూమ్ ఇట్లా ఎవరైనా వస్తే చూపించడానికి అన్నట్టే వస్తాను, లేకపోతే ఇంకా మన క్యాంపింగ్ సెట్, టేబుల్, చైర్ ఇంకా అవన్నీ టట్టా పెట్టలేండి. ఎందుకంటే ఇక్కడ సైకిల్ అంత పెద్ద ఉంది. ఇది టీవీ, ఇది సైకిల్ బాక్స్ కూడా ఇంతే ఉంటుందండి. ఇంతకన్నా చిన్నగానే ఉంది నా సైకిల్ బాక్స్ కదా. సైకిల్ బాక్స్ ఇంతకంటే కొంచెం చిన్నగానే ఉంది మీది. అంటే మళ్ళీ వెళ్ళిపోయాల్సి వచ్చినప్పుడు ఖాళీ చేసినా మళ్ళీ మనం ఏంటంటే అన్ని తీసుకెళ్ళి పాడవుతాయి అని ఇంకా బాక్స్లు అన్నీ ఉంచేసుకున్నాయి. అన్నీ ఖాళీ బాక్సులే అండి. ఇంకా ఈ ఇల్లు అయితే పెంట్ హౌస్ అనమాట. సో పైన ఫ్లోర్ కాబట్టి ఇంక ఈ రూమ్ అయితే చూసారు కదా ఇలా చిన్నగా ఇలా అయితే వచ్చింది. సో పిల్లలకైతే బాగుంటుంది, కానీ పెద్దవాళ్ళకైతే అంటే ఇలా ఉండేసరికి అంత ఇష్టపడరు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇదే అన్నమాట మన ఇక్కడ హోమ్ అయితే. సో మీకైతే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ ద ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మనం రంజిత్కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్దాము తన జర్నీ కోసం అయితే. ఇంకా రంజిత్కి అయితే ఆల్ ది బెస్ట్, తన రైడ్ మనకి మంచిగా అవ్వాలి ఇక్కడ అనేది అయితే కోరుకుంటున్నాను. చైనా నుంచి తను మంచి మంచి ప్లేసెస్. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ చైనాలో అడుగు పెట్టేటప్పుడు
చాలా టెన్షన్ పడ్డా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా అలా నా నా ప్రయాణం.